మైనా స్టోరీస్. ఆ బాబా మాటలను బలంగా నమ్మిన కాంతమ్మ పిసినారిగా మారిపోతుంది. ఎలాగైనా ఆమెలోని భయం దూరం చేసి పిసినారితనం పోగొట్టాలని కుటుంబ సభ్యుల ప్రయత్నం. కోడలు రేణుక ఓ ప్లాన్ వేస్తుంది. అత్తయ్యగార్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే, అదెలా? మీరు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యండి, దెబ్బకి దిగొస్తుంది. చూడు కోడలా, ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్స్కి లొంగే మనిషి కాదు మీ అత్తయ్య. అనవసరపు వృధా ప్రయాస తప్ప లాభమేమీ ఉండదు. నాన్న, నువ్వంటే అమ్మకి భర్తవు కాబట్టి నీ మాట వినకపోయినా సర్దుకుపోతామని అమ్మ అనుకోవచ్చు. కానీ రేణుకలా కాదు కదా. సరేరా, మీ ఇష్టం. స్వీయ అనుభవానికి మించింది మరొకటి లేదు కదా. ప్రయత్నించు చూడండి. అలాగే నాన్నా అని పవన్ తల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, రేణుక వాళ్ల పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది. ఏ ఎందుకట? మొన్ననే కదా వెళ్ళొచ్చింది. మళ్ళీ ఇంతలోనే ఏ అవసరం వచ్చిందట? చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళేటట్టయితే పెళ్ళెందుకు చేసుకుందట? తను వెళ్ళేది మళ్ళీ తిరిగి రావటానికి కాదు, శాశ్వతంగా వెళ్తుంది. నాకు విడాకులిస్తుందట. విడాకులేంట్రా? దానికేమైనా పిచ్చి పట్టిందా? బంగారం లాంటి సంసారాన్ని నాశనం చేసుకుంటుందా? అసలు కారణం ఏంటి? కారణం నువ్వే అటమ్మా. నేనా? నేనేం చేశాన్రా? నువ్వంటే అర్థం నీ పిసినార్తనమని. అదంతా మీ మంచికే కదరా అని అనుకుంటూ ఉండగా రేణుక, కనకయ్య చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. నీ పిసినారితనం వల్ల తను ఇబ్బంది పడుతుందట. నలుగురిలో పరువు పోతుందంట. నీ పెళ్ళానికి బొత్తిగా మైండు లేదురా. మనం బ్రతికేది నలుగురు కోసమా లేక మన కోసమా? రేపు డబ్బు లేకపోతే ఆ నలుగురు వచ్చి తిండి పెడతారా ఏంటి? ఏమోనమ్మా, తను మాత్రం గట్టిగా నిర్ణయించుకుంది. నువ్వు మారకపోతే నాకు విడాకులిస్తా అంటుంది. నేను కోడలతో ఓసారి మాట్లాడతానులేరా. చూశారా మావయ్య, నా ప్లాన్ ఎలా ఫలిస్తుందో? చూడుకోడలా, మీ అత్తయ్యతో 30 సంవత్సరాలుగా కలిసి ఉన్నవాణ్ణి. అది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలీదా? అప్పుడే అయిపోలేదు, కొంచెం ఓపిపట్టు. అమ్మాయి రేణుక, ఓసారి ఇలా రామ్మా. రేణుక అక్కడికి వెళ్తుంది. చెప్పండి అత్తయ్య. అబ్బాయి చెప్పింది మొత్తం నిజమేనా? అవునత్తయ్య. అదే నీ నిర్ణయమా? అవును, అందులో ఏమాత్రం తేడా లేదు. సరేరా, తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎంతసేపని ప్రాకులాడతాం? రేణుక ఇష్టప్రకారం విడాకులు తీసుకో. బాగా కట్నం తెచ్చే ఇంకో మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి జరిపిస్తాను. ఆ మాటకు షాక్లో ఉండిపోతుంది రేణుక. అంటే విడాకులైనా ఇప్పిస్తానంటావు, కానీ నీ పిసినారితనాన్ని మార్చుకోనంటావు. అవునరా, త్వరగా ఆలోచించుకొని దాన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పు అని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది కాంతమ్మ. కనకయ్య అక్కడికి వస్తాడు. నేను ముందే చెప్పానా కోళ్ళా? వినిపించుకున్నావా? ఓ తెగ గింజుకున్నావు. అయినా ఇదేంటి మావయ్య, అత్తయ్య ఇలా బాంబు పేల్చింది? చూడు రేణుక, మనం అన్ని ప్రయత్నాలు మానుకొని అమ్మదారిలో నడవటమే బెటర్. ఓడిపోవటం ఈ రేణుక డిక్షనరీలోనే లేదు. నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. కనకయ్య మనస్సులో కోడలికి ఇంకా బుద్ధొచ్చినట్లేదు అని అనుకుంటాడు. ఏంటి రేణుక ఆ ఉపాయం? ఏ స్వామీజీ అయితే అత్తగారు పిసినారుగా మారటానికి కారణమయ్యాడో అదే స్వామీజీ ద్వారా మళ్ళీ అత్తయ్యగారిని మార్చాలి. కోడలా, ఈ ఉపాయం ఏదో కొంచెం బావున్నట్టుందే. ఆ స్వామీజీ ఎక్కడుంటాడో నాకు తెలుసు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు నాన్నా? పదండి పోదాం అని ముగ్గురూ బయలుదేరి స్వామీజీ దగ్గరికి వెళ్తారు. కాని అక్కడ స్వామీజీ ఉండడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తితో, బాబాయ్ గారు, ఇక్కడొక స్వామీజీ ఉండాలి కదా, ఆయన ఏరి? వాడా? వాడో పెద్ద దొంగ బాబా. నిజం తెలిసి ఇక్కడ వాళ్ళు తన్ని తరిమేశారు. అవునా? అయ్యయ్యో, మనకున్న ఈ ఒక్క అవకాశం కూడా పోయిందే. విధి వక్రీకరించడం అంటే దీన్నే అంటారు. మీరలా డీలా పడిపోకండి. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ స్వామీజీలాగా వేషం వేసుకుంటే సరిపోతుంది. మన ప్లాన్ ఈజీగా అమలు చేయొచ్చు. చూడమ్మా కోడలా, నా వల్ల కాదు, నన్ను వదిలేయ్. ఇలాంటి విషయాల్లో నన్ను మాత్రం ఇరికించొద్దు. సరేలే మావయ్య, ఆ వేషమేదో మీ అబ్బాయి వేస్తాళ్లే. అమ్మో, నా వల్ల కూడా కాదు. అమ్మ ఈజీగా నన్ను పట్టేస్తుంది. అవును కోడలా, నీకున్నన్ని తెలివితేటలు మాకెక్కడివి చెప్పు? ఇంత మంచి ప్లాన్ వేసిన నువ్వే ఆ వేషం కూడా వేసి మీ అత్తయ్యని ఒక దారికి తీసురా.
సరే, ఏం చేస్తాను? నేనే ఓ మాతాజీ వేషం వేస్తాను. మీ ఇద్దరూ అత్తయ్యగారి పక్కనే ఉండి నేను చెప్పిన దానికి వంత పాడుతూ ఉండండి అలాగే రేణుక. అని అనుకుంటారు. కాంతమ్మ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. టీవీలో ఈ విధంగా వస్తుంది. సిటీలో దొంగ బాబాలు ఎక్కువైపోయారు. అమాయక ప్రజల్ని నమ్మించి డబ్బు నగలు దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వారి కన్ను పల్లెటూర్లపై పడింది. కాబట్టి పల్లెటూరు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే బయట నుండి మాటలు వినిపిస్తాయి. మాతాజీ వేషంలో ఉన్న రేణుక, మాతా, బయటికి రా తల్లీ. కాంతమ్మ బయటికి వస్తుంది. ఆమెతో పాటు ఏమీ ఎరగనట్టు తండ్రి కొడుకులు కూడా బయటికి వస్తారు. ఈ అడుక్కునే వాళ్ళకి వేళాపాళా ఉండదు. పోపో, అవతలికి పో. మాతా, నువ్వు పొరపడుతున్నావు. నేను అడుక్కునేదాన్ని కాదు. హిమాలయాల్లో తపస్సు చేసి ఎన్నో మహిమలు సాధించిన మాతాజీని. నా మాటకు తిరుగులేదు. కాంతమ్మ మనస్సులో టీవీలో చెప్పిన దొంగ సన్యాసిని ఈమె అయ్యుంటుంది. అవునవును, ఈ మాతాజీ గురించి నేను కూడా విన్నాను. ఈమె చాలా మహిమగలది. అవును కాంతం, ఎవరిళ్లకే రాదంట. ఒకవేళ అలా వచ్చారంటే వాళ్ళెంతో అదృష్టవంతులట. చూడు తల్లి కాంతమ్మ, ఆ, నా పేరు మీకెలా తెలుసు మాతా? మేము త్రికాలగ్నులం. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది ఇట్టే పసిగట్టగలం. మీ అదృష్టం కొద్దీ మా మనసు ఈరోజు మీ ఇంటిపై పడింది. కాంతమ్మకి మళ్లీ టీవీలో న్యూస్ గుర్తుకొస్తుంది. దొంగ బాబాలు, దొంగ మాతాజీలు వాళ్ళు దోచుకోబోయే ఇంటి గురించి ముందుగానే అన్ని విషయాలు తెలుసుకుంటారు. మనస్సులో కాంతమ్మ, అయితే ఇది ఖచ్చితంగా దొంగ మాతాజీనే. నేరుగా నా ఇంటికే వస్తుందా? దీనికి బాగా బుద్ధి చెప్పాలి అని అనుకొని, లోపలికి రండి మాతాజీ అని లోపలికి తీసుకువెళ్తుంది. చూడు కాంతమ్మ, మీ ఇంట్లో శని తాండవం చేస్తుంది. మీరు పెద్ద ఆపదలో ఉన్నారు. అందువల్ల మిమ్మల్ని ధనలక్ష్మి వరించలేకపోతుంది. గుమ్మం దగ్గరకే వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. అవునా మాతాజీ? దానికి నేనేం చెయ్యాలి? చాలా సింపుల్. నీ పిసినారితనాన్ని వదిలేయాలి. నువ్వెంత ఖర్చు చేస్తే అంతకు రెండింతల డబ్బు నీకు తిరిగి వస్తుంది. అలాగా మాతాజీ, మీరు చెప్పినట్టే చేస్తాను. అవును, మీకు చాలా మహిమలున్నాయన్నారు కదా. అంటే మీరు నిప్పులపై నిలబడటం, నీళ్లపై నడవటం కూడా చెయ్యగలరన్నమాట. అవును కాంతమ్మ, అందులో సందేహమేముంది? మీ భక్తురాలిగా నాదొక చిన్న విన్నపం మాతాజీ. ఒక్కసారి మీరు అలా నిప్పులపై నిలబడితే చూడాలన్నది నా కోరిక. నీ కోరిక తప్పకుండా తీరుస్తాను కాంతమ్మ. కానీ దానికిది సమయం కాదు. ఇంకోసారొచ్చినప్పుడు చూపిస్తాను. అలా కాదనకండి మాతా, నేను వెళ్ళి ఇప్పుడే నిప్పులు తీసుకొస్తాను అని కాంతమ్మ లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.